ఈరోజు ఎల్లిపాయ పచ్చడి చేయడం కోసం ఇలా పుట్టి తీయని వెల్లిపాయలు, ఇంకా కొద్దిగా జీలకర్ర, కారపొడి, మన టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది. జలుబైనప్పుడు వేడివేడి అన్నంలోకి ఇలా చేసుకొని కొద్దిగా ఎల్లిపాయ పచ్చడి వేసుకొని అందులో కొంచెం పచ్చి నూనె పోసుకొని కలుపుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదండి. ఆహా, సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.